ఖాళీగా కూర్చోద్దు. ఏదో ఓ పని చేద్దాం. ఇతరులకు ఉపయోగపడే పని. అది మనకి ఉపయోగపడుతుంది. మిన్ను విరిగి మీద పడినవ్వండి ప్రపంచం. మీరు సవ్యంగా జీవించండి. ఓ బస్సు యాక్సిడెంట్లో 50 మంది ఉంటే 49 మంది చనిపోవచ్చు. మీకు ఏమీ జరగదు. కార్ యాక్సిడెంట్లో అందరికీ కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగితే మీకేమీ జరగదు. మీరెవరికి అపకారం చేశారు? మీరు ఏ జన్మలో ఎవరికి అపకారం చేశారు? మీకేం జరగదు. ఆశ్చర్యపోతూ ఉంటారు. అలా ఎన్నో కేసులు చూస్తున్నాం మనం. ధీమాగా ఉండొచ్చండి. వర్తమానాన్ని మీరు ఉపయోగించుకున్నప్పుడు. ఖాళీ సమయాన్ని ఎంజాయ్మెంట్ అంటారు. ఎంజాయ్మెంట్కి ఎంటర్టైన్మెంట్కి కాదని. అది వృధా. లాభం కలిగించే ఉపయోగపడే పని చేయండి. ఏదో ఒకటి చేయండి అన్న. పత్రి గారి మనకి లభించడం వల్ల మన అదృష్టం కొద్దీ మనము చేసుకోగలిగినటువంటి ఎన్నో పనులు ఆయన మనకి బోధించారు. ఇంచక్క సాధన చేసుకోవచ్చు. సాధన చేయడము అంటే శ్వాస మీద ధ్యాస ఉంచడము అంటే ఆత్మ మీద, పరబ్రహ్మ మీద దృష్టి ఉంచడం. పనికిరాని అన్నిటి మీద దృష్టి ఉంచుతున్నాం. సాక్షాత్తు పరబ్రహ్మ మీద ఎందుకు ఉంచాం మనం? పరమాత్మను ఆశ్రయించిన వాడు మోక్షాన్నే పొందుతాడు.